నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సత్య. కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నా సరే ఆడియన్స్ వాళ్ళని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. దాంట్లో కొందరు వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇన్ని సినిమాలు వచ్చాయా అనే నంబర్ని చూసినప్పుడు ఆ నంబర్ని ఇప్పటివరకు ఎవరు క్రాస్ చేయలేదు అనేసి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు మన అతిలోక సుందరి శ్రీదేవి గారి కాంబోలో 24 సినిమాలు వచ్చాయంటే అది ఇప్పటివరకు ఎవరు క్రాస్ చేయలేదనంట. అసలు ఏంటి 24 సినిమాలు వీళ్ళిద్దరి కాంబోలో వచ్చాయా అనేది చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఏమేమి సినిమాలు వచ్చాయి, దాంట్లో ఎన్ని హిట్స్గా నిలిచాయి, వాళ్ళ జర్నీ ఎలా సాగింది, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆవిడతో చేసి ఆవిడని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిన ఘనత నాకు తెలిసి రాఘవేంద్ర రావుకి దక్కుతుందేమో శ్రీదేవి గారి విషయంలో. అంటే ఫస్ట్ సినిమా ఏంటి అసలు? 16 ఏళ్ల వయసు. అంతకంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా చేశారు అని విన్నాను నేను. కానీ హీరోయిన్ గా 16 ఏళ్ల వయసే కౌంట్ అవుతుంది మనకి. అక్కడే 24 సినిమాలు కథానాయికగానే తీసుకోవాలి మనం. ఓకే, దర్శకుడిగా 24 సినిమాలు ఆయన శ్రీదేవి గారిని హీరోయిన్ గానే డైరెక్ట్ చేశారు ఆయన. కాకపోతే మొట్టమొదటి సినిమా 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు తర్వాత ఏంటంటే ఆయనకు అర్థమైంది ఒక గ్లామర్ క్వీన్ అక్కడ తమిళంలో 16 వయదినుల కంటే తెలుగులో 16 ఏళ్ల వయసులో చాలా బాగుంటారు శ్రీదేవి గారు. వెంటనే వేటగాళ్ళలో కథానాయికగా తీసుకోవడానికి ఆ గ్లామరే కారణం అనమాట. ఇక్కడ శ్రీదేవి గారిని ఏంటంటే అందం అభినయం కలబోసినటువంటి ఒక గొప్ప కళాకారిణి శ్రీదేవి గారు. కాబట్టి 24 సినిమాలు రాఘవేంద్రరావు గారు లాంటి దర్శకుడు తన కథానాయికగా, ఆయన 100 సినిమాలు చేస్తే 24 సినిమాలు ఆవిడే కథానాయిక అంటే ఆశ్చర్యం వేస్తుంది. 16 ఏళ్ల వయసు, వేటగాడు, దాని తర్వాత ఘరానా దొంగ, కృష్ణ గారితో ఘరానా దొంగ, ఇద్దరు దొంగలు, కృష్ణ గారితో అడవి సింహాలు, ఇవన్నీ కూడా వరుసగా కృష్ణ, రాఘవేంద్రరావు, శ్రీదేవి కలయికలో వచ్చినటువంటి అద్భుతాలు అనమాట. తర్వాత రామారావు గారితో గజ దొంగ, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు, రాఘవేంద్రరావు, శ్రీదేవి గారి కలయికలో వచ్చినటువంటి ఆ సినిమాలు. శోభన్ బాబు గారితో దేవత అండి, మర్చిపోలేనటువంటి సినిమా దేవత. దేవతనే హిందీలో తోఫాగా చేశారు. ఊరికి మొనగాడు కృష్ణ గారు, జయప్రద గారితో రాఘవేంద్ర గారు తెలుగులో చేసిన ఊరికి మొనగాడు హిందీలో హిమ్మత్వాల పేరుతో తీస్తూ జయప్రద గారి పాత్ర కథానాయికగా హిందీలో శ్రీదేవి గారు పరిచయం అయ్యారు. వాస్తవంగా పరిచయ చిత్రం హిమ్మత్వాల. తోఫా, నయా కదం, ధర్మాధికారి. ధర్మాధికారి అంటే బొబ్బిలి బ్రహ్మన్న హిందీలో శ్రీదేవి గారు నటించారు. ధర్మాధికారి, తోఫా, నయా కదం, ఇవి ఆవిడ హిందీలో చేసినటువంటి సుహాగన్ అని ఒక సినిమా. ఇవి హిందీలో చేశారు. తెలుగుకు వచ్చేటప్పటికి ఆఖరి పోరాటం, జగదేకుడి అతిలోక సుందరి, వజ్రాయుధం, ఆ తర్వాత ఒక ఒక విజృంభణ లాంటి సినిమాలు ఇవి 3. వీటికంటే ముందు త్రిశూలం ఒకటి, 3 హీరోయిన్లలో ఆవిడ ఒక హీరోయిన్. త్రిశూలంలో చాలా మంచి పాత్ర ఆవిడ. త్రిశూలంలో చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్ర పోషించారు. రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, సత్యం శివం, ఇవన్నీ కమర్షియల్ సినిమాలు, ఆ సమయానికి సోసోగా చేసినటువంటి సినిమాలు. ఇట్లా 24 సినిమాలు అంటే ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. కమర్షియల్ పంధాలో, కమర్షియల్ ఫార్ములాకు లోబడి ఖచ్చితంగా గ్లామర్, ఐడెంటిటీ. ఆ రోజుల్లో ఏంటంటే గ్లామర్తో పాటు హీరోయిన్కి కథలో ప్రాధాన్యం ఉండేది, ఐడెంటిటీ ఉండేది. కాబట్టి ఏంటంటే హీరోయిన్ కథలో నుంచి వెలుపలికి వెళ్ళేది కదా, కథలోనే హీరోయిన్ ఉండేది ఖచ్చితంగా. తర్వాత గ్లామర్ మోతాదు పెరిగిపోయిన తర్వాత ఏమైపోయిందంటే హీరోయిన్ కథలో నుంచి వెలుపలికి వెళ్ళిపోయి హీరోయిన్ ఉందా లేదా, లేకపోతే హీరోయిన్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే హీరోయిన్ ఇంకా రాలేదు, లేదా హీరోయిన్ వస్తే పాట రాబోతుందేమో కాసేపట్లో, కాబట్టి హీరోయిన్ వచ్చింది అనేటటువంటి పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి ఈరోజు సినిమాలు ఇప్పుడున్న హీరోయిన్ల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ రోజుల్లో కథానాయికకు ఖచ్చితంగా కథలో ప్రాధాన్యం ఉండేది. రాఘవేంద్రరావు గారైనా, దాసనారాయణరావు గారైనా, విశ్వనాథ్ గారైనా, బాపు గారైనా కథానాయికతోనే వాళ్ళ ప్రయాణం, వాళ్ళ కథల్లో సాగేది. త్రిశూలం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి స్క్రిప్ట్ అండి. చాలా కష్టం ఆ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయటం. రాఘవేంద్రరావు దాన్ని హ్యాండిల్ చేసిన పద్ధతి విచిత్రం ఏంటంటే ఆ సినిమాలో ఫస్ట్ లవర్ ఆవిడ, తర్వాత జయప్రద గారు వస్తారు, తర్వాత రాధిక కృష్ణరాజు గారిని ఇష్టపడుతుంది, మళ్ళీ శివరాత్రి కోసం శ్రీదేవి గారు మిగిలిపోతారు. జయసుధ గారిది వేసే పాత్ర. రాయిని పాట అది రాఘవేంద్ర మలుపులు తిరిగి మళ్ళీ శ్రీదేవి గారు చివరికి మిగిలిపోతారు సినిమాలో. రాఘవేంద్ర గారి జీవితంలో, ఆయన జీవితంలో చాలా గొప్ప పాట ఆ పాట అండి. మీరు ఇందాక రాతిని నాతిగా చేసిన రాముడివా అనేటువంటిది అది రాఘవేంద్రరావు గారి జీవితంలోనే అతి గొప్ప పాట. ఆయన కెరీర్లోనే ఇది బెస్ట్ సాంగ్ అనమాట. ఆయన తొలినాళ్లలో జయసుధ గారితో, జయప్రద గారితో ప్రయాణం ప్రారంభించినప్పటికీ ఆయనకేంటంటే శ్రీదేవి గారు ఒక్కసారి 16 ఏళ్ల వయసులో ఆవిడని రీమేక్
ఎక్కడికైతే తీసుకొచ్చి ఆయన ఆ అమ్మాయే చేయాలనుకుని తీసుకొచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది శ్రీదేవి గారిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ అంటారు. ఆ పొటెన్షియాలిటీ తెలిసింది ఆయనకి. పొటెన్షియాలిటీ తెలిసిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఎట్టి పరిస్థితుల్లో సానబెట్టిన వజ్రంలాగా ఈ కథానాయకుతో పనిచేయాలని చెప్పి ఆయన తప్పించి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఒక శిల్పసుందరలా ఉండేటటువంటి శ్రీదేవి గారితో 24 సినిమాల్లో ఆయన తన ప్రయాణాన్ని ఆయన కొనసాగించి వాళ్ళిద్దరూ 25వ సినిమా చేద్దామని శ్రీదేవి గారు రాఘవేంద్రరావు గారితో ఆవిడ అభిలాషను వెలిబుచ్చారు. రాఘవేంద్రరావు గారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తానన్నారు. కానీ విధి వక్రించింది. ఆవిడ మన మధ్య లేకుండా పోయింది. కానీ ఎన్ని డైమెన్షన్స్లో శ్రీదేవి గారిని చూపించవచ్చో అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా భలే చూపించారు నిజంగా. అవును. ఒక్కొక్క దాంట్లో అమాయకంగా ఉండేది, ఇంకో దాంట్లో అసలు ఆ పొగరు మోతుతనం, ఇంకో దాంట్లో చెల్లెలంటే ఇలానే ఉంటుందేమో దేవత సినిమాలో ఎండింగ్ అన్నప్పుడు అసలు ఇంకో హీరోయిన్ తోటి కాంబినేషన్ సెట్ చేసినప్పుడు కూడా అడవి సింహాలు తీసుకోండి, జయప్రద గారే. ఇద్దరు దొంగలు జయసుధ గారు, శ్రీదేవి గారు. దేవత మళ్ళీ జయప్రద గారు, శ్రీదేవి గారు. రౌడీ రాముడు కొంట కృష్ణలో రాజలక్ష్మి గారు చేశారు, బాలకృష్ణ గారు పక్కన. శ్రీదేవి గారు మెయిన్ హీరోయిన్. ఇలా ఈ సినిమాలు ఏంటంటే ఇన్ని సత్యం శివం ఆవిడను రతి అగ్నిహోత్రి గారు, రామారావు గారు సరసన శ్రీదేవి గారు, నాగేశ్వరరావు గారు సరసన రతి అగ్నిహోత్రి. ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి కథానాయకులు తన పక్కన ఉన్నప్పటికీ తన స్థానం తనదే, తన పాత్ర తనదే, తన పటిమ తనదే, తన అభినయం తనదే అనేటటువంటి నిరూపించుకున్నటువంటి ఆర్టిస్ట్ శ్రీదేవి గారు అనమాట. ఆవిడ ఇప్పుడు బాగా మనం ఆలోచిస్తే అండి, ఆవిడ ఏమంటారు, కుటుంబం, పిల్లలు, వివాహం తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మీకు ఆవిడ 2 సినిమాల్లో నటించారు. మనకి 3 సినిమాలు చేశారు. ఒక సినిమా పులి గుర్తుకు రాదు మనకు, విజయ్ గారితో ఈ సినిమా గుర్తుకు రాదు. ఆ సినిమా దాని గురించి ఎవరు మనం మాట్లాడుకోం. ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్ మామ్ 2 సినిమాలు అండి. ఆ 2 సినిమాల్లో ఆవిడ అభినయం చూస్తే ఇంగ్లీష్ అభినయం వేరు, మామ్ అభినయం వేరు. రెండింటి కలబోత. రెండింటి తర్వాత ఏంటంటే ఆ తర్వాత ఆవిడ దూరం అయిపోయిన తర్వాత ఇంత గొప్ప ఆర్టిస్టు మధ్యలో ఎందుకు ఇవిడ నటించలేదు, గ్యాప్ తీసుకుంది. పైగా ఇంత అద్భుతమైన పాత్రలు పోషించే స్థాయికి అబ్బా శ్రీదేవి గారు మళ్ళీ నటిస్తున్నారు, ఎంత అద్భుతంగా నటిస్తున్నారు అనుకునే సమయానికి ఆవిడ దూరం అయిపోయేటప్పటికి కలిగినటువంటి బాధ మామూలు బాధ కదా, అది వర్ణనాతీతం. ఆ బాధ నిజంగా ఆమె నిజ జీవితంలో ఎన్ని మలుపులు సార్. నిజంగా తెస్తే అదొక ఎపిసోడ్ చేయొచ్చు సీరియస్లీ. కానీ అసలు బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత ఇంక ఈ టాలీవుడ్లో కన్నా శ్రీదేవి గారి అందం రెట్టింపు అయ్యింది అనేసి అని అంటూ ఉంటారు. దీని గురించి వాస్తవం అంటే చాల్బాజు తర్వాత చాలా గొప్ప సినిమాలు చేశారు అక్కడ. చాలా మంచి సినిమాలు, చాలా గొప్ప సినిమా. మిస్టర్ ఇండియా లాంటి సినిమా చేశారు. నాకు ఆవిడకి ఏంటంటే ఆవిడకును మాధురి దీక్షిత్ గారికి ఒకేసారి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే మాధురి దీక్షిత్ గారితో పోలిస్తే శ్రీదేవి గారి స్థాయి ఏంటి, స్థానం ఎక్కడ, శ్రీదేవి గారి చేసినటువంటి సినిమాల సంఖ్య ఏంటి అని ఆలోచిస్తే ఈవిడికి కలిపి ఒకేసారి ఒకే సంవత్సరం పద్మశ్రీ అసలు ప్రకటిస్తే చాలా ఆవేదన కలిగింది. రాఘవేంద్రరావు గారు ఎప్పుడు శ్రీదేవి గారి గురించి చెప్పే ఏదైనా మాట ఉందా? ఆయన అతిలోక సుందరి శ్రీదేవి గారేనండి. ఆయన ఫస్ట్ ప్లేసు, నంబర్ 1 ప్లేసు శ్రీదేవి గారికి ఇచ్చారు ఆయన, అందులో సందేహమే లేదు. శ్రీదేవి గారు తర్వాతే జయసుధ గారు. ఆయనకి జయసుధ గారు నాయికా ప్రాధాన్యం ఉన్న, అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు రాఘవేంద్రరావు గారి సినిమాల్లో శ్రీదేవి గారి తర్వాత అత్యధికంగా జయసుధ గారు పోషించినప్పటికీ ప్రథమ స్థానం, అగ్రతాంబూలం మాత్రం రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారికి ఇచ్చారు. అంటే ఏ కథ అనుకున్నా మొదటగా ఈవిడే మైండ్లో ఉంటారా, లేకపోతే తర్వాత కథ అనుకున్న తర్వాత ఈవిడ బాగుంటుందని అనుకుంటారా? లేదు, అక్కడ ఏంటంటే ఈ పాత్ర శ్రీదేవికి ఒదుగుతుందా ఒదగదా, ఈ పాత్రలో శ్రీదేవి ఇమిడిపోగలదా లేదని ఆలోచించిన తర్వాత చర్చలోకి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాతే శ్రీదేవి గారికి కబురంపేవాళ్ళు అనమాట. ఓకే, కథలో ఆ పాత్ర అర్థమైపోతుంది కాబట్టి త్రిశూలంలో శ్రీదేవి గారిని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ కథలో హీరోయిన్ ముగ్గురితో తెరపంచుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాధాన్యత, శ్రీదేవి గారి పాత్రకున్న ప్రాధాన్యత చెప్పి వివరించి. ఇప్పుడు వజ్రాయుధం అనుకోండి, వజ్రాయుధంలో ఏంటంటే ఆవిడ పొగరమోతు పాత్ర, గ్లామర్ డాలు, ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. కృష్ణ గారితో పోటాపోటీగా ఆవిడ డాన్సులు అండి. వజ్రాయుధంలో ఆవిడ డాన్సులు, మోడర్న్ గెటప్ అని. ఫస్ట్ హాఫ్ అంతా మోడర్న్ డ్రెస్లు, మోడర్న్ గెటప్ శ్రీదేవి గారు. దేవత సినిమాలో అయితే ఆ సాంగ్ గురించి వెళ్ళు వచ్చి గోదారమ్మ ఇల్లాకిలా పడ్డదమ్మ సాంగ్లో శ్రీదేవి గారు ఇంకా ఆ తర్వాత అంత అందంగా, ఈ పాట తర్వాత ఇంక ఆవిడ అందం మరింత రెట్టింపైంది. అలాగే అతిలోక సుందరికి వచ్చేటప్పటికి కూడా ఏంటంటే అతిలోక సుందరి అంటే శ్రీదేవి, శ్రీదేవి అంటే అతిలోక సుందరి, ప్రవల్లిక అంటే ఆఖరి పోరాటంలో శ్రీదేవి, శ్రీదేవి అంటే ప్రవల్లిక. అలాంటి పాత్రలు పోషించాలంటే మరి ఇప్పుడు మీకు ఆఖరి పోరాటం సినిమా సోల్ మొత్తం ప్రవల్లిక క్యారెక్టర్ అండి.
ప్రవళిక తప్ప మీకు సినిమా మొత్తం ప్రవళిక చుట్టూ తిరుగుతుంది. ప్రవళిక అందరి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ప్రవళిక చుట్టూ మిగతా పాత్రలు మిగతా కథ తిరుగుతుంది. ఆ పాత్రకి ఇప్పటికీ ప్రవళిక పాత్ర శ్రీదేవి గారు కాకుండా ఇంకెవరైనా అంటే ఫ్లాప్ అయ్యేది సినిమా. ఖచ్చితంగా అది చూసాక ఖచ్చితంగా అంతే, flop తను అయ్యింది. ఎమిడిపోయిన తీరుకు నిజంగానే. ఎందుకు అతిలోక సుందరి జగదేకుడు అతిలోక సుందరి చేసిన తర్వాత మళ్ళీ అంటే రాఘవేంద్ర రావు గారు ఆవిడకి తగ్గ స్టోరీ అని రాసుకోలేదా? లేదు, అదే లేదు, లాస్ట్ సినిమా కాదు, కదా. కాదు, కాదు. మీకు జగదేకుడు అతిలోక సుందర్ అదే ఆఖరి చిత్రం. జగదేకుడు అతిలోక సుందర్ తర్వాత ఏమైందంటే ఆవిడ మనకి తెలుగుకి వచ్చి చేసిన సినిమాలు రెండండి, ఒకటి క్షణక్షణం, ఒకటి గోవింద గోవింద. రెండు చేసిన తర్వాత ఆవిడ వైవాహిక జీవితం ప్రారంభమైపోయింది. అప్పటికే బోనీ కపూర్ గారు వివాహం చేసుకోవాలి, చేసుకుంటున్నారు అనేటటువంటి దీనిలో నుంచి ఆవిడ ముంబైలో స్థిరపడిపోవటం, పిల్లలు, అలాగా ఆవిడ జీవితం అలా కొనసాగింది. లేకపోతే మరిన్ని అద్భుతమైన సినిమాల్లో ఎక్కడో ఒక దగ్గర శ్రీదేవి గారు ఖచ్చితంగా వాణిశ్రీ గారు లాగా వీళ్ళందరూ జయసుధ జయప్రద లాగా మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్స్, ఈ టర్నింగ్ అలా అది కాదండి. మీకు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంచి ప్రశ్న మీరు వేసింది. మీకు ఇక్కడ ఆవిడ వైవాహిక జీవితంలోకి మరలుదాము అనుకునేంత వరకు అనుకుందాం కాసేపు, అంటే పెళ్లి చేసుకుని పిల్లలు కావాలి నాకు అనుకునే వయసు ఆవిడకి వచ్చేంత వరకు ఆవిడ వాళ్ళ అమ్మమ్మ గారు ఒకసారి ఒక మాట అన్నారండి. తన పాల ఖర్చు తనే సంపాదించుకునే స్థాయి నుంచి శ్రీదేవి ప్రయాణాన్ని ప్రారంభించిందని వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారు. ఆవిడ పాలు ఆవిడే యాక్ట్ చేసి, శ్రీదేవి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా తన పాలు సాయంత్రం తన డబ్బులు తన రెమ్యూనరేషన్ తన పాల్గొని మేము పట్టేవాళ్ళం. అక్కడి నుంచి ఆవిడ యాక్ట్ చేస్తూనే ఉన్నారు, పరిగెడుతూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆవిడేంటి జస్ట్ ఆవిడ టీనేజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఇమ్మీడియట్ 16 ఏళ్ల వయసు సినిమా అనమాట. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇమ్మీడియట్గా 16 ఏళ్ళ వయసు, 16 నెలలు చేసే నాటికి ఆవిడ 16 ఏళ్ళు. కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి ఆవిడ నాన్ స్టాప్ ఆవిడ నటిస్తూనే ఉన్నారు. మీకు తమిళం, తెలుగు, హిందీ, మలయాళం ఎన్ని భాషల్లో ఆవిడ. తమిళంలో చాలా సినిమాలు రజనీకాంత్ గారితోను కమల్ హాసన్ గారితో చెప్పుకోదగ్గ లెక్కకు మిక్కిలి లేనని సినిమాలు చేశారు వాళ్ళిద్దరితో, ఆ ఇద్దరు హీరోలు. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ హౌసెస్. అసలు ఇవాళ మనకు ఆ సినిమాలు అవి వరుసగా చూస్తుంటే ఇక్కడ తెలుగులో చేస్తూ అక్కడ తమిళంలో చేస్తూ ఆ తర్వాత హిందీకి వెళ్ళి మలయాళంలో కొన్ని సినిమాలు. అసలు ఎలా వాళ్ళకి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నటువంటి లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఉన్నటువంటి ఇన్ని ఫ్లైట్స్ కానీ ఇన్ని ఎయిర్పోర్ట్స్ కానీ ఏమీ లేని రోజుల్లో వీళ్ళు ఎట్లాగా అసలు ట్రావెల్ చేశారు, ఎట్లా షూటింగ్లకు వెళ్ళారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ స్వయంగా ఒక విషయం వెల్లడించారు. అవుట్డోరు ఆవిడ ఇప్పుడున్నటువంటి నాట్ కంఫర్ట్స్, ఇప్పుడు హీరోయిన్స్కి ఆర్టిస్టులకు ఉన్నటువంటి లగ్జరీస్ గురించి ఆవిడ మాట్లాడుతూ శ్రీదేవి గారు అవుట్డోర్కి వెళితే ఆ రోజు చీర మార్చుకోవాలి, డ్రెస్ చేంజ్ అంటే చెట్టుచాటుకు వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని, అసలు రెస్ట్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్ ఏమీ ఉండవు, మేము అక్కడే వెళ్ళేవాళ్ళము, చెట్టుచాటుకు వెళ్ళిపోయి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇమ్మీడియట్గా రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో స్టెప్పులు వేసిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఈ కంఫర్ట్స్ కాదు, ఇవి లగ్జరీస్, ఇన్ని లగ్జరీస్ అప్పుడు మాకు లేవు అని శ్రీదేవి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.